వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. టీవీకే అధినేత విజయ్ జనసేనాని పవన్ కళ్యాణ్ రూట్లోనే రాజకీయంగా నడుస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి సందర్భంలో తొలిసారిగా ఆయన 2 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. సో అదే పందాలో ఇప్పుడు టీవీకే అధినేత విజయ్ కూడా తమిళనాడు ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేయబోతున్నారు. ఇందులో చెన్నై సిటీలో ఉన్నటువంటి పెరంబూర్ అలాగే తిరుచి ఈస్ట్ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. అయితే ఈ 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పేసి ఆయన ఇవాళ ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ విజయ్ ఎందుకని 2 నియోజకవర్గాలను ఎంచుకున్నారు, ఒక నియోజకవర్గంలో ఎందుకు పోటీ చేయట్లేదు అనేటటువంటి దాని మీద సర్వత్రా ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెరంబూర్ విషయానికి వస్తే, సో ఇక్కడ పెరంబూర్ అనేది మొదటి నుంచి కూడా డిఎంకేకి ఒక కంచుకోట. ఇప్పటి వరకు కూడా అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో డిఎంకే అత్యధిక సార్లు అక్కడ గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అంటే 2021లో జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, అంతకుముందు 2016లో జరిగినటువంటి ఎన్నికల్లో డిఎంకేకి సంబంధించినటువంటి అభ్యర్థి ఆర్డి శేఖర్ అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి. దగ్గర మొన్న అంటే 2021 ఎన్నికల్లో దాదాపుగా కూడా 55,000 పైచిలకు ఓట్లతోటి దాదాపు 52% వరకు ఆయనకి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాంటి చోట విజయ్ పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే వాస్తవంగా తమిళనాడు ఒకటే కాదు, ఇతర ప్రాంతాల్లో కూడా మనం కానీ చూస్తే విజయ్కి సంబంధించి ఎస్పెషల్లీ తమిళనాడులో విజయ్కి సంబంధించి కానీ చూస్తే సిటీ ప్రాంతాల్లో ఎక్కువగా విద్యావంతులైనటువంటి ఓటర్లు ఉంటారు. అంతేకాకుండా ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా తక్కువ ఉంటుంది. కానీ విజయ్కి ఉండేటటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా కూడా మాస్ ఫాలోయింగ్, ఆయనకు ఉండేటటువంటి ఫాలోయింగ్ అంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. అలాంటి వ్యక్తి సెమీ అర్బనో లేకపోతే రూరల్కి సంబంధించినటువంటి నియోజకవర్గాలను కానీ సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఆయన గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మొదటి నుంచి కూడా పొలిటికల్ అనలిస్టులు కూడా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయినప్పటికీ కూడా ఆయన పెరంబూర్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే, పెరంబూర్లో ఎప్పటి నుంచో కూడా డిఎంకేకి కంచుకోటగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని బద్దలు కొట్టాలి అనేటటువంటి ఒక ఉద్దేశం ఒక పక్క. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక పరమైనటువంటి రాజకీయ అంశాలు కూడా విజయ్కి కలిసి వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. సరే, అప్పుడు పెరంబూర్ నుంచి పోటీ చేసేటటువంటి వ్యక్తి నిజంగా ఆయన గెలుస్తానని నమ్ముకుంటే మరి ఎందుకనేసి ఇప్పుడు తిరుచి ఈస్ట్కి నుంచి ఆయన పోటీ చేస్తున్నారు అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకు ఆయన తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నారంటే, మొదటి నుంచి కూడా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులు కావచ్చు, ఆయన నడిపించేటటువంటి ఈ పొలిటికల్కి సంబంధించినటువంటి మార్గనిర్దేశకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదటి నుంచి కూడా ఆయన చెప్తున్నది ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు రూరల్ ప్రాంతాల నుంచి కానీ పోటీ చేస్తే అక్కడ మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. అంతేకాకుండా సినిమాకు సంబంధించినటువంటి చరిష్మా ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ఆకట్టుకోవడం చాలా ఈజీ కాబట్టి, సో ఆ దిశగా మధురాంతకం కానీ లేకపోతే తిరుచి ఈస్ట్ నుంచి కానీ పోటీ చేయాలని చెప్పేసి మొదటి నుంచి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఇన్ కేస్ అక్కడ ఏదైనా జరిగితే అంటే పెరంబూర్ లాంటి సిటీ ప్రాంతంలో ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఓటర్లని ప్రభావం చూపలేకపోతే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకి మాస్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి తిరుచిరాపల్లి అదే తిరుచికి సంబంధించినటువంటి ఈస్ట్ నియోజకవర్గం అంతా కూడా మొత్తం గ్రామీణ ప్రాంతాలతోటి ఉండేటటువంటి ఒక నియోజకవర్గం. మరి అది కూడా రీసెంట్గా ఏర్పడింది, అంటే నాకు తెలిసి ఒక 15 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి నియోజకవర్గం అది. సో ఆ నియోజకవర్గంలో పోటీ కానీ చేస్తే ఖచ్చితంగా గెలవచ్చు. దాంతోపాటు మధురాంతకం లాంటి ప్రాంతాల్లో కూడా పోటీ చేస్తే గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో తిరుచి ఈస్ట్ ఆయన ఎంచుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ 2 కూడా డిఎంకేకి సంబంధించినటువంటి కంచుకోటలుగా చెబుతూ ఉన్నాం. అంతేకాకుండా తిరుచి ఈస్ట్లో లాస్ట్ టైం డిఎంకే అభ్యర్థి గెలిస్తే అంతకుముందు అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలిచినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఈ 2 చోట్ల కూడా ఖచ్చితంగా విజయ్ పోటీ చేసి 2 చోట్ల కూడా గెలుస్తాడని చెప్పేసి ఆ పార్టీ నాయకులు అంటుంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయ్ని 2 చోట్ల ఓడించాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో డిఎంకే ముందుకెళ్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ప్రాంతం కావడంతో ఆ 2 నియోజకవర్గాల మీద ఫోకస్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇంకో పక్క విజయ్కి తిరుచిలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కూడా అక్కడ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే తిరుచి ఈస్ట్లో అనేది విజయ్ గెలుపు ఈజీ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏదైతే పెరంబూర్ లాంటి ప్రాంతాల్లో కొంచెం కష్టమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఎక్కువగా సిటీలో ఉన్నటువంటి నియోజకవర్గం, చెన్నై సిటీకి దగ్గరగా ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి సో అక్కడ ఓటు బ్యాంకు అంతగా ఆకర్షించలేడు విజయ్ అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా విజయ్ పవన్ కళ్యాణ్ రూట్లోనే 2 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారు. మరి పోటీ చేస్తే తద్వారా ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్. ఇది ఇవాల్టి డెస్క్ అనాలిసిస్. మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.